ఉదయించడానికి కావాలి తూర్పు దిక్కు, పాపం పోవాలంటే మనిషికి ఏసే దిక్కు. సూర్యుడు ఉదయించడానికి కావాలి తూర్పు దిక్కు, పాపం పోవాలంటే మనిషికి ఏసే దిక్కు. ఆ యేసుని నమ్ముకుంటేనే ఉంది పరలోకములో హక్కు, ఇప్పటికైనా తెలుసుకొని ఆ యేసునే మొక్కు. ఆ యేసుని నమ్ముకుంటేనే ఉంది పరలోకములో హక్కు, ఇప్పటికైనా తెలుసుకొని ఆ యేసునే మొక్కు. సూర్యుడు ఉదయించడానికి కావాలి తూర్పు దిక్కు, పాపం పోవాలంటే మనిషికి ఏసే దిక్కు. సూర్యుడు ఉదయించడానికి కావాలి తూర్పు దిక్కు, పాపం పోవాలంటే మనిషికి ఏసే దిక్కు. ఎవరు లేని వారికి దేవుడంటారు దిక్కు, అందరూ ఉన్న వారికి కూడా దేవుడే దిక్కు. ఎవరు లేని వారికి దేవుడంటారు దిక్కు, అందరూ ఉన్న వారికి కూడా దేవుడే దిక్కు. ఆ దేవుడే లేకపోతే నీకు బ్రతుకెక్కడిదో చెప్పు, దేవుడే లేని లేడంటే తప్పించుకోలేవు. ఆ దేవుడే లేకపోతే నీకు బ్రతుకెక్కడిదో చెప్పు, దేవుడే లేని లేడంటే తప్పించుకోలేవు ముప్పు. సూర్యుడు ఉదయించడానికి కావాలి తూర్పు దిక్కు, పాపం పోవాలంటే మనిషికి ఏసే దిక్కు. సూర్యుడు ఉదయించడానికి కావాలి తూర్పు దిక్కు, పాపం పోవాలంటే మనిషికి ఏసే దిక్కు. కొరకు బ్రతుకకుండా అపవాది పెడుతుంది చిక్కు, అపవాదిని జయిస్తేనే పరలోకములో ఉంది హక్కు. దేవుని కొరకు బ్రతుకకుండా అపవాది పెడుతుంది చిక్కు, అపవాదిని జయిస్తేనే పరలోకములో ఉంది హక్కు. అందుకేగా దేవుడు మనకిచ్చాడు తన వాక్కు, ఆ వాక్కును అనుసరించి నీ బ్రతుకును చెక్కు. అందుకేగా దేవుడు మనకిచ్చాడు తన వాక్కు, ఆ వాక్కును అనుసరించి నీ బ్రతుకును చెక్కు. సూర్యుడు ఉదయించడానికి కావాలి తూర్పు దిక్కు, పాపం పోవాలంటే మనిషికి ఏసే దిక్కు. సూర్యుడు ఉదయించడానికి కావాలి తూర్పు దిక్కు, పాపం పోవాలంటే మనిషికి ఏసే దిక్కు. ఆ యేసునే నమ్ముకుంటేనే ఉంది పరలోకములో హక్కు, ఇప్పటికైనా తెలుసుకుని ఆ యేసునే మొక్కు. ఆ యేసునే నమ్ముకుంటేనే ఉంది పరలోకములో హక్కు, ఇప్పటికైనా తెలుసుకుని ఆ యేసునే మొక్కు. సూర్యుడు ఉదయించడానికి కావాలి తూర్పు దిక్కు, పాపం పోవాలంటే మనిషికి ఏసే దిక్కు. సూర్యుడు ఉదయించడానికి కావాలి తూర్పు దిక్కు, పాపం పోవాలంటే మనిషికి ఏసే